Okay, Ma. So in today's class, we will explain the experiment of inverting amplifier and a non-inverting amplifier with op-amp. So already op-amp theory lo we have studied how an op-amp can be used as an inverting amplifier and how can it be used as a non-inverting amplifier. Okay. So already theory lo అయిపోయాయి and the last lab lo we have discussed the flip-flops more. Okay, the practicals లో మనం RS flip-flop, then D flip-flop, JK flip-flop, T flip-flop ఎలా ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయాలి అనేది ఈ వర్చువల్ ల్యాబ్స్ లో సిమ్యులేట్ చేసి చూసాం. అండ్ నౌ వీ షల్ సి ది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యూజింగ్ ఆప్ యాంప్. ఓకే, సో ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని అంటే యాక్చువల్లీ బేసిక్గా వాట్ డస్ ఇట్ మీన్? We will be applying the input voltage at the inverting terminal of the op amp. సో దీనికి సంబంధించిన థియరీ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో బేసిక్ ఆప్ యాంప్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. సో ఒకటి వచ్చేసి దానికి టూ ఇన్పుట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ది బ్లాక్ డయాగ్రామ్, వీఆర్ జస్ట్ లుకింగ్ అట్ ది symbol of this op amp. So it will have two inputs and one output. One of the inputs is called inverting input and another is called non-inverting input. So inverting input is represented by a negative sign here. So we have a negative sign there at a V2, whereas a non-inverting input is represented by a positive sign. So a positive symbol is shown here. And of course output is there. And for the op amp IC to work, actually the number of op amp IC is 741. Usually we have 741C. Okay, so commercial purpose we are using that. So this is the block diagram. Then in inverting op amp or inverting amplifier, we will be applying the input voltage at the inverting terminal, and the non-inverting terminal will be grounded. So that is what we have said in the theory also. సో ఇన్వర్టింగ్ టర్మినల్ వద్ద మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం, వేరే నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ను గ్రౌండ్ చేస్తాం అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఈజ్ కనెక్టెడ్, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ది అవుట్పుట్ అండ్ ది ఇన్పుట్. సో ఫీడ్బ్యాక్ అనేది అవుట్పుట్కు ఇన్పుట్కు మధ్య మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, దెన్ ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో మన గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అనే దానికి ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసాము. దట్ ఈస్ -RF/R1 లేక ఆర్ ఇన్ అని రాస్తూ ఉంటాం. అంటే మైనస్ ఆర్ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ, అండ్ ఆర్ ఇన్ అని అంటే ఇన్పుట్ టర్మినల్ వద్ద కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ అనమాట. యూజువల్లీ మనం R1 అనే దాంతో దాన్ని సూచిస్తూ ఉంటాం, అండ్ అదేవిధంగా దాన్ని ఆర్ ఇన్ అనే దాంతో అయినా సూచిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో కెన్ యూ సీ దిస్ స్క్రీన్ మా? ఆప్ యాంప్ సర్క్యూట్ అనేది కనిపిస్తుందా? అదేవిధంగా నా ఆడియో కూడా క్లియర్గా వినిపిస్తుంది కదా? ఓకే ఓకే ఓకే, రైట్ అమ్మా. సో ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్. దీన్ని మనం గుర్తుపెట్టుకో ఉండండి అమ్మా. సో ఇక్కడ ఇన్పుట్లో ఒక రెసిస్టర్ అనేది ఉంది Rin అనేది, ఫీడ్బ్యాక్లో ఒక రెసిస్టెన్స్ RF అనేది ఉందన్నమాట. మనము ఈ IN అనే ఈ టెర్మినల్ వద్ద, అంటే ఇక్కడ మనం కర్సర్ పెట్టి చూపించేదానికి అవకాశం లేదమ్మా ఇక్కడ. సో ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ అనేది Vin అనేది అప్లై చేయాలన్నమాట. జస్ట్ మీరు ఆ సర్క్యూట్ను జూమ్ చేసుకొని ఒకసారి చూడండి. సో జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింబల్స్ లేకుంటే చిన్నగా కనిపిస్తుంటాయి కదా, సో అందువల్ల మనకు కనిపించకపోవచ్చు. సో జస్ట్ జూమ్ ఇట్ ఇన్ అండ్ దెన్ వాచ్ దిస్ సర్క్యూట్. కాబట్టి Vin అనేది ఇట్ ఈస్ ది ఇన్పుట్ వోల్టేజ్ దట్ వీ అప్లై బిట్వీన్ ది inverting terminal and the ground. And also observe that the non-inverting terminal is grounded. Okay, and we have to take or we have to measure the output voltage between these two terminals, that is between the ground and the sixth terminal of the IC741. బట్ ఈ 6 పిన్ డయాగ్రామ్ అనేది చూపలేదు, డైరెక్ట్గా సర్క్యూట్ సింబల్ అనే దాన్ని చూపించామన్నమాట. కాబట్టి
ఆ పిన్ నెంబర్స్ అనేటివి ఇక్కడ లేవన్నమాట. ఓకే. బట్ యూజువలీ దెన్ సిక్స్త్ పిన్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఆప్ యాంప్ 741C. సో అందువల్ల సిక్స్త్కు గ్రౌండ్కు మధ్య మనం ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మెజర్ చేయాలి. సో దట్ ఈస్ ది circuit explanation of the inverting amplifier. అట్ ది సేమ్ టైం మనము గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ అనేది చూసుకుంటే మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ ఇన్ అని తీసుకుంటాం. వీళ్ళు సింబల్స్ మనం యాక్చువల్గా మన థియరీలో ఆర్ఎఫ్ బై ఆర్ వన్ అని రాసుకున్నాం అనమాట. బట్ వీళ్ళు తీసుకున్న ఈ సర్క్యూట్లో ఆర్ ఇన్ అని తీసుకున్నారు, ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది, అండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనేది మనకు ఆర్ఎఫ్ఏ అనమాట. ఓకే. సో నౌ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనేది కూడా ఉంది, దానికి తర్వాత వద్దాం. బట్ టైం బీయింగ్ మనం ఓన్లీ ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సంబంధించిన సిమ్యులేషన్ అనేది చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ది సిమ్యులేషన్ లెట్ us see ది ప్రొసీజర్. ఓకే, థియరీ అనేది ఇప్పుడు చూసాం. నౌ లెట్ us see ది ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్లో మనకి సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఇలా కర్సర్ను ప్రెస్ చేసి మన కనెక్షన్స్ అనేటివి మనమే ఇవ్వాలి. సో ఎక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేయాలి, ఆర్ఎఫ్ వాల్యూ ఎంత పెట్టుకోవాలి, ఆర్విన్ ఆర్ ఆర్ఇన్ అనేది ఎంత పెట్టాలి, ఏ టెర్మినల్ను గ్రౌండ్ చేయాలి, సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే. సో అందువల్ల మనం ఆ సర్క్యూట్ అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మళ్ళీ మీకు సర్క్యూట్ చూపిస్తాను, ఏం చేయాలి అనేది, ఎలా ఉంది అనేది చూడండి. వీలైతే మీ దగ్గర పెన్ అండ్ పేపర్ ఉండేటట్టయితే ఆ సర్క్యూట్నైనా నోట్ చేసుకోండి ఎలా ఉంది అనేది. జస్ట్ ట్రయాంగిల్, ఇన్పుట్లో ఒక రెసిస్టెన్స్ వేయాలి, ఫీడ్బ్యాక్లో ఒక రెసిస్టెన్స్, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ను గ్రౌండ్ చేయాలి. సో వెరీ సింపుల్ సర్క్యూట్, కాబట్టి మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో నౌ లెట్ us see ది ప్రొసీజర్. సో ప్రొసీజర్లో మనం ఒకసారి చదవండి ప్రొసీజరు. జస్ట్ జూమ్ చేసుకొని ఒకసారి చదవండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదివారమ్మా? ఓకే. సో ఇక్కడ కనెక్ట్ ది కాంపోనెంట్స్ యాజ్ మెన్షన్డ్ బిలో అని ఇచ్చారు. ఓకే. సో అక్కడ లైన్ 1 లైన్ త్రూ అట్లా ఉంటుందన్నమాట సిమ్యులేషన్లో. ఇక్కడ కూడా మీకు సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. 3 అని, 1 అని, 5 అనేది, 6 అనేది, 9, 7, 8 ఆఫ్ సర్క్యూట్ సింబల్లో వాడు చూపించిన ఫిగర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే. సో అక్కడ L1, L3, L4, L7, L4, L5, L6, L9, L8, L12. సో ఇది మనం ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సర్క్యూట్ దగ్గరికి వెళ్ళామంటే మనకు తెలిసిపోతుంది అనమాట దేన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అని. ఓకే. దెన్ క్లిక్ ఆన్ ది చెక్ కనెక్షన్ బటన్ టు చెక్ ది కనెక్షన్స్. సో మనము ఈ దీని ప్రకారం మనకున్న అవగాహనతో పాటు we will be giving connections, but we do not know whether they are correct connections or not. So for that we have to verify. Usually ప్రాక్టికల్గా కూడా మనం ఇచ్చే కనెక్షన్స్ పొరపాటు చేసామనుకోండి, ఒకదానికి ఇవ్వబోయి ఇంకొక దానికి ఇచ్చామనుకోండి, సమ్టైమ్స్ ది రాంగ్ డైరెక్షన్లో పోవలసిన దానికన్నా ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అయ్యి ది ఐసీ మే బర్న్ అవుట్. ఐసీ కాలిపోతుంది అనమాట, పొగలు వచ్చేస్తాయి. బ్రెడ్ బోర్డు మీద పెట్టినప్పుడు దాని నుండి హీట్ ఎక్కి పొగలు వచ్చేసి కరిగిపోతుంది అనమాట ప్లాస్టిక్. సో అంతగా హీట్ ఎక్కుతుంది. అండ్ ఈవెన్ ఆ హీటింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట.
మనం అట్లా ఇట్లా బుక్ పెన్ను అటు తీసుకునే లోపల ఇది హీట్ ఎక్కి పగలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల కనెక్షన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది హీట్ ఎక్కి కాలిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనేది కాదు. సో వాట్ ఎవర్ మే బి ది సర్క్యూట్, వెదర్ the apparatus may get damaged or not, whatever it may be. But as per the circuit, we have to give the connections appropriately. ఓకే. సో ఎలాంటి పొరపాటు అనేది అది డ్యామేజ్ చేస్తుందా చేయదా అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ వీ షుడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ గివింగ్ ది కనెక్షన్స్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ది సర్క్యూట్ వెరీ ప్రాపర్లీ. సో unless we cross check the connections, we should not switch the power on. సో పొరపాటున మనం పవర్ ఆన్ చేసి అప్పుడు మనం కనుగొన్నాం అనుకోండి ఏదో తప్పు ఉంది కనెక్షన్ అని, అప్పుడు టక్కన ఆఫ్ చేసే లోపల జరగవలసిన డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అనమాట. సో అందువల్ల వీలైనంత వరకు మనం పవర్ ఆన్ చేసే ముందే ఒకటికి పట్టు 4 సార్లు, 2 సార్లు కూడా కాదు, 4 సార్లు మనం ఇచ్చిన కనెక్షన్స్ కరెక్టా కాదా అనేది చెక్ చేయాలన్నమాట. ఓకే. సో అందువల్ల మనకి ఈ విధంగా ఉంది. సో ఒకసారి మనము తెలిసి మనకున్న నాలెడ్జ్ ప్రకారము కనెక్షన్స్ అనేటివి ఇచ్చిన తర్వాత అక్కడ చెక్ కనెక్షన్ అనే ఒక బటన్ ఉంటుంది అనమాట. సో ఆ బటన్ను మనం ప్రెస్ చేసామంటే దెన్ దట్ విల్ షో వెదర్ వీ హ్యావ్ గివెన్ ది కనెక్షన్స్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఇన్ కేస్ ప్రాపర్గా కనెక్షన్స్ ఇచ్చింటే దెన్ సర్క్యూట్కు నెక్స్ట్ ప్రాసెస్ ఎనేబుల్ అవుతుంది, నెక్స్ట్ విండో ఎనేబుల్ అవుతుంది. లేకుండా ఉంటే చూడండి థర్డ్ పాయింట్లో ఉంది, ఇఫ్ కనెక్టెడ్ రాంగ్ క్లిక్ ఆన్ ది డిలీట్ ఆల్ కనెక్షన్. అది చూపిస్తుంది అనమాట రాంగ్ కనెక్షన్స్ అని. సో అలాంటప్పుడు మళ్ళీ మనం రీసెట్ చేయాలి, అవి డిలీట్ చేసుకోవాలి మనం ఇచ్చిన కనెక్షన్స్ అన్నింటినీ. తర్వాత మళ్ళీ మన కనెక్షన్స్ అనేటివి ప్రాపర్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ కనెక్షన్స్. సో అలా కరెక్ట్ చేసుకొని ఓకే అయితేనే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ విండోలో మనకి ఏముంటాయి, సెట్ ది రెసిస్టెన్స్ R1 వాల్యూ. R1 అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్. సో ఆ R1 యొక్క వాల్యూ అనేది యూజువలీ 2 కిలో ఓం నుండి 100 కిలో ఓం మధ్యలో ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక స్లైడర్ లాంటి బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ స్లైడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ది వాల్యూ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో మీరు ఇంట్లో ఉండే క్లాస్ వింటూ ఉంటే ఒకసారి మీ పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి మా. ఓకే. సో దట్ మన క్యాలిక్యులేషన్ అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడే. ఓకే. ఇంట్లోనే ఉండి మీరు వింటూ ఉంటే మీకు అందుబాటులో ఉంటే పెన్ అండ్ పేపర్ చూడండి, అంతేగాని మీరు వదిలేసి వెళ్ళిపోవద్దు. ఓకే. లేకున్నా పర్లేదు, నష్టం ఏం లేదు. ఓకే. సో ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే. సో ఆ విధంగా మనం R1 యొక్క వాల్యూను మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో దాని యొక్క వాల్యూ అనేది R1 యొక్క వాల్యూ అనేది ఇట్ వేరీస్ బిట్వీన్ 1 కిలో ఓం అండ్ 50 కిలో ఓం. సారీ. అదేవిధంగా వీ హ్యావ్ ది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ హూస్ వాల్యూ వేరీస్ బిట్వీన్ 2 కిలో ఓం అండ్ 100 కిలో ఓం. సో మనకు కావాల్సినట్టుగా ఈ రెసిస్టెన్స్ యొక్క వాల్యూను సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెట్ ఇన్పుట్ వోల్టేజ్ 15 టు ప్లస్ 15 వోల్ట్. ఎందుకంటే ప్రాపర్గా ఐసీ అనేది పనిచేయాలి అని అంటే ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ విసిసి అండ్ మైనస్ విఈఈ అనేటివి మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో ప్లస్ విసిసి అనేది దేనికి ఇవ్వాలి, మనం యాక్చువల్లీ 7th పిన్కి ఇస్తాం. ఓకే. పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741లో మైనస్ విఈఈ అనేది 4th పిన్ అనమాట. కాబట్టి 4th పిన్కు 7th పిన్కు మధ్యలో ఈ -15 అండ్ +15 వోల్ట్స్ అనేటివి అప్లై చేయాలన్నమాట. సో నోట్ డౌన్ ది అవుట్పుట్ వోల్టేజ్ అండ్ క్లిక్ ఆన్ ది యాడ్ టు ది టేబుల్. సో ఈ వాల్యూస్ అనేటివి మనం పెట్టిన తర్వాత మనము వోల్టేజెస్ అనేటివి నోట్ చేసుకోవాలి. బట్ యాక్చువల్గా ఈ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ప్లస్ విసిసి మైనస్ విఈ అనేది కాదు, ఈ -15 టు +15 వోల్ట్ మధ్యలో ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఎంతైనా మనం పెట్టొచ్చు అనమాట. సో ఆ విధంగా పెట్టిన తర్వాత మనకు దానికి తగినట్టుగా దాని యొక్క గెయిన్కు తగినట్టుగా అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో దాన్ని ఒకసారి గమనించిన తర్వాత యాడ్ టు టేబుల్ అంటే మన టేబుల్లో యాడ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంక్రీజ్ ది ఇన్పుట్ వోల్టేజ్ బై ఎ ఫ్యాక్టర్ 2
ఇన్ కేస్ 1 వోల్ట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు 2 వోల్ట్ ఇస్తాం. లేక ఇంతకుముందు 0.1 వోల్ట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు 0.2 వోల్ట్, 0.4 వోల్ట్ అండ్ సో ఆన్. అతను చెప్పినట్టే మనము చేయాల్సిన పనుల 0.1, 0.2, 0.3 అని ఆ విధంగా కూడా వేరీ చేయొచ్చు. Then click on the plot button to plot the input voltages, output voltage versus the input voltage. Graph గీయాలనుకుంటే. Okay. అదే విధంగా repeat the experiment for another set of resistance values. Resistance values మారుస్తే మన గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ మారిపోతుంది కాబట్టి దాన్ని మార్చి we can repeat the experiment. సో ఇది ప్రొసీజర్. బట్ వీటన్నిటిని ఊరికి అలా చదివే బదులు మనం యాక్చువల్గా సిమ్యులేషన్కి వెళ్ళి చూసామంటే దెన్ మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది అనమాట దీనిలో. ఓకే. సో మనం ఈ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి ఇన్పుట్ ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అని రాశారు, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనమాట. ఓకే. సో ఇది సర్క్యూట్. యాక్చువల్గా నేను చూసిన సర్క్యూట్ అనేది వేరే ఐఐటియన్స్ డిజైన్ చేసింది అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క ఐఐటీస్కి ఇస్తారు. సో ఆ ఐఐటీస్ వాళ్ళు తయారు చేసింది ఇది వచ్చేసి ఖరగ్పూర్ వాళ్ళు, ఐఐటి వి ల్యాబ్స్ డాట్ పైన చూడండి అమ్మా, వర్చువల్ ల్యాబ్స్ అనే దాని పైన మన ఈ మెయిల్ ఐడి టైప్ చేస్తాం కదా, అక్కడ ఉంది చూడండి, వి ల్యాబ్స్ డాట్ ఐఐటి కేజీపీ అంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట, .ac.in అనమాట. బట్ నేను వేరే వాళ్ళు చేసి చూసినట్టున్నాను, ఇది డిఫరెంట్గా ఉంది, బట్ నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ ది సేమ్ ప్రొసీజర్ దట్ ఈస్ టు బి ఫాలోడ్. ఓకే. సో ఇక్కడ ఈ సర్క్యూట్ అనేది చూడండి అమ్మా, ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంది, ఇది రెసిస్టెన్స్ R1, దట్ ఈస్ ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇది RF ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనమాట, ఇది గ్రౌండ్ అనేది ఉంది. ఈ సింబల్ సర్క్యూట్ సింబల్ అనేది చూడండి, మైనస్ ప్లస్, అంటే ఒకటి ఇన్వర్టింగ్ టర్మినల్, ఇంకొకటి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్, అండ్ దిస్ ఈస్ ది అవుట్పుట్ V0. ఓకే. ఫస్ట్ మనము కనెక్షన్స్ అనేటివి ఇచ్చిన తర్వాత వి జస్ట్ చెక్ ది కనెక్షన్స్. ఓకే. సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడెక్కడ ఇవ్వాలి మనము, ఒకటి ఆల్రెడీ ఇక్కడే గ్రౌండ్ అయింది, మీరు జూమ్ చేయండి, జూమ్ చేసి మీరు చూడొచ్చు అనమాట. ఈ ఇన్పుట్ వోల్టేజ్ అంటే నథింగ్ బట్ ఒక బ్యాటరీ లాంటిది అనమాట, దానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి కదా. సో నెగటివ్ను గ్రౌండ్ చేశాను, ఈ పాజిటివ్ని తీసుకొచ్చి ఇన్పుట్ రెసిస్టర్కి ఇవ్వాలి. ఏం చేశాను నేను, జస్ట్ అక్కడ ఒక బటన్ లాంటి ఒక జెమ్స్ లాంటిది ఒకటి ఉంది కదా, జెమ్స్ చాక్లెట్స్ ఉండేది. సో అలాంటిది ఒక బటన్ ఉంది, దాని మీద ఈ కర్సర్ పెట్టి ప్రెస్ చేశాను, ప్రెస్ చేసి జస్ట్ డ్రాగ్ చేశాను అనమాట, ఈ విధంగా ఇట్లా. ఓకే. సో ఆ విధంగా మనం చేయడం వల్ల ఆ రెండు పాయింట్స్ మధ్య ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. దెన్ ఈ రెసిస్టెన్స్ వచ్చింది, రెసిస్టెన్స్ నుండి మనము ఇన్వర్టింగ్ ఇన్పుట్కి ఇవ్వాలి, ఈ విధంగా ఇన్వర్టింగ్ ఇన్పుట్కి ఇవ్వాలి. సి మనం యాక్చువల్గా ల్యాబ్లో చేసేది కూడా ఈ విధంగా కనెక్షన్స్ ఇస్తూనే చేయాలి. ఓకే. మనం ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్లో కూడా వీ హ్యావ్ టు గివ్ కనెక్షన్స్ లైక్ దిస్ ఓన్లీ, ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి వెళ్ళండి. ఓకే. మీరు ఫిజికల్గా ల్యాబ్కి వచ్చినప్పుడు ఐ ట్రై టు షో దిస్. దెన్ ఇక్కడ ఈ ఇన్వర్టింగ్ పాయింట్ దగ్గర మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చాం, అదే విధంగా ఇక్కడ నుండే మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కూడా ఇవ్వాలి. ఓకే. అందువల్లనే దీన్ని సమ్మింగ్ పాయింట్ అని కూడా అంటాం, గుర్తుందా, సమ్మింగ్ పాయింట్. ఈ జంక్షన్ను సమ్మింగ్ పాయింట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇలా ఈ పాయింట్ నుండి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనే దానికి ఇచ్చాం. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ యొక్క అదర్ ఎండ్ ఎక్కడికి పోవాలి, అవుట్పుట్కు రావాలి, ఈ విధంగా. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సో ఇలా అవుట్పుట్కు కనెక్ట్ చేసాం, అంటే 7th పిన్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఏముంది, సర్క్యూట్ అయిపోయిందా, ఇంకా ఉందా? ఓకే.
సో ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఉంది కదా, సో దట్ ఈస్ టు బి గ్రౌండెడ్. సో దాన్ని తీసుకొచ్చి ఇలా గ్రౌండ్కు కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు చూడండి, కంట్రోల్స్ అనేటివి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఉంది, సో దాన్ని మనం మార్చొచ్చు. ఇక్కడ అటు ఇటు మనం మారుస్తూ ఉంటే ఈ ఇన్పుట్ వోల్టేజ్ దగ్గర ఆ బాక్స్ అనేది ఉంది కదా, ఆ బాక్స్లో వాల్యూ అనేది మారుతూ ఉంది. కొద్దిగా జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ కంట్రోల్స్ అని ఉంది కదా, సో ఆ కంట్రోల్స్లో ఇన్పుట్ వోల్టేజ్ రెసిస్టెన్స్ R1 అండ్ రెసిస్టెన్స్ RF అని ఉందన్నమాట. సో ఇన్పుట్ వోల్టేజ్ మనం చేంజ్ చేయాలంటే స్లైడర్ను అటు ఇటు మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేంజ్ చేసినప్పుడు ఈ బాక్స్లో ఎంత యాక్చువల్ వోల్టేజ్ మనం అప్లై చేసాము అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మనం ఏం అప్లై చేయలేదు అనుకుందాం. సో వీ సెట్ ఇట్ టు సే 0. దెన్ R1, ఈ రెసిస్టెన్స్ ఉంది కదా R1 అనేదాన్ని మనం ఏం చేద్దాం, యాక్చువల్గా మన గెయిన్ ఆఫ్ ది ఆప్ యాంప్ అనేది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో -RF/R1 కదా. -RF/R1 అనే దాంట్లో లెటస్ సపోజ్ ఒక కన్వీనియంట్గా ఉండే దానికోసము RF అనేది 10 కిలో ఓం పెట్టుకుందాం. అదేవిధంగా R1 అనేదాన్ని 5 కిలో ఓం పెట్టుకుందాం. ఓకే, సో RF ఎంత అనుకున్నాం, 10 కిలో ఓం. అదేవిధంగా R1 అనేదాన్ని 5 కిలో ఓం పెడదాం. సో అంటే గెయిన్ ఎంత అయిందమ్మా, -10 డివైడెడ్ బై 5 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2, సారీ -2. ఇన్ కేస్ ఇన్పుట్లో మనము 1 వోల్ట్ ఇచ్చామనుకోండి, +1 వోల్ట్ ఇచ్చామంటే అవుట్పుట్ ఏం కావాలి, -2 వోల్ట్ కావాలి. ఇన్పుట్లో మనము 2 వోల్ట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ వచ్చేసి -2 ఇంటూ 2 4 వోల్ట్, -4 వోల్ట్ అలా రావాలన్నమాట. కాబట్టి ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. R1 అనేది ఎంత అనుకున్నాం, 5 కిలో ఓం. చూడండి R1 దగ్గర 5 అనేది డిస్ప్లే అయింది. జూమ్ చేసుకోండి, R1 దగ్గర 5 అనేది డిస్ప్లే అయింది, అంటే 5 కిలో ఓం అనమాట. అదేవిధంగా RF అనేది 10 కిలో ఓం అనుకున్నాం. కాబట్టి దాన్ని స్లైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ మారుతూ ఉంది. సో మనం దాన్ని గమనిస్తూ మనము ఈ వాల్యూను అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ 10 కిలో ఓం అని. ఓకే, RF అనేది 10 కిలో ఓం. సో వాల్యూస్ తెలుస్తున్నాయి కదా. ఇక్కడ స్లైడర్లో మనకు కనిపించదు, ఊరికి స్లైడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. బట్ అలా స్లైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న దాని ఆ రెసిస్టెన్స్ కింద ఉన్న బాక్స్లో మనకు వాల్యూ మారుతూ ఉంది అన్నమాట. ఓకే, సో ఆ బాక్స్లో నెంబర్ చూస్తూ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇనిషియల్లీ సే 0 అని పెట్టాం. సో ఆ 0 అనే దాన్ని మనము లెటస్ సపోజ్ 1 వోల్ట్ పెడదాం, +1 వోల్ట్. ఇక్కడ వచ్చింది చూడండి, +1 వోల్ట్ ఉంది కదా. ఓకే, సో దిస్ ఇస్ ది కనెక్షన్స్. బట్ ఇవన్నీ చేసే ముందు వాడు ఇచ్చిన మన ప్రొసీజర్ ప్రకారము వీ హ్యావ్ నాట్ చెక్డ్ ది కనెక్షన్స్ కదా. ఫస్ట్ కనెక్షన్స్ చెక్ చేసుకోమన్నాం. సో అందువల్ల మనం చెక్ చేద్దాం ఒకసారి కనెక్షన్. చూడండి, చెక్ కనెక్షన్ అని మనం నొక్కిన వెంటనే ఒక డ్రాప్ డౌన్ విండో, పాపప్ విండో అనేది వచ్చిందనమాట. సో దాంట్లో ఏముంది, దట్ vlabs.iitkgp.ac.in says రైట్ కనెక్షన్. ఓకే, అంటే అది కనెక్షన్స్ ఆర్ రైట్ అని. సెట్ రెసిస్టెన్స్ R1 అండ్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF అండ్ ఇన్పుట్ వోల్టేజ్ అని తర్వాత మనం చేయాలి. బట్ ఏమంటే మనం చెక్ చేయకుండానే మనం కరెక్ట్ అని అనుకొని చేసామన్నమాట. దట్ ఈస్ ద రాంగ్ ప్రొసీజర్. ఓకే, సో బట్ ఎనీహౌ ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఓకే. ఇన్ కేస్ రాంగ్ అయిందంటే దెన్ మనకు ఆన్సర్ చూపించదు అనమాట. ఓకే, ఇన్పుట్లో మనం 1 వోల్ట్ అప్లై చేసాము. సో ఇక్కడ చూడండి, మనకు యాడ్ టేబుల్ అనేది ఉంది కదా. సో దాని కింద రీడింగ్స్ అనేటివి ఉన్నాయన్నమాట.
ఏమేమి రీడింగ్స్ ఉన్నాయి అని అంటే ది అవుట్పుట్ వచ్చేసి -2 వోల్ట్ అనేది ఉంది. ఓకే, -2.00 అనేది ఉంది. సో ఇది ఏంటి -0.00588, ఇది -2. ఒక్కసారి యాడ్ టేబుల్ కరెంట్, ప్రాబబ్లీ కరెంటును అది ఇండికేట్ చేస్తుంది. ఒక్కసారి యాడ్ టేబుల్ అని కొద్దాము. ఓకే, కరెంట్ చూడండి మా సీరియల్ నెంబర్ 1 ఈ టేబుల్లో ఎక్స్పెరిమెంటల్ టేబుల్ అని ఉంది కదా. ఇన్పుట్ వోల్టేజ్ 1 వోల్ట్ ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ -2. ఇక్కడ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 5 కిలో ఓం ఉంది, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్పుట్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇది టేబుల్ ఇంకా క్లియర్గా ఇవ్వలేదు. R1 ఈక్వల్ టు ఎంత, R2 ఈక్వల్ టు ఎంత అనేది ఇక్కడ చూపించింది ఉండాలి. అక్కడే గెయిన్ అనేది కూడా వేసింది ఉండాలి. వేసిందంటే ఇంకా కొద్దిగా క్లారిటీ అనేది ఉండిండేది అనమాట టేబులర్ కాలంకు. బట్ ఎనీహౌ, సో వాళ్ళు ఉన్నదాన్ని మనం చూద్దాం, కంటిన్యూ చేద్దాం ఉన్నదాంతో. నేను ఓకే, ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ 1 వోల్ట్ ఉంది, దాన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు 2 వోల్ట్ పెడదాం. చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ 2 వోల్ట్ అయింది. 2 అయినప్పుడు మన అవుట్పుట్ వోల్టేజ్ చూడండి మనం చెక్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా అయితే మనం మల్టీమీటర్తో చెక్ చేసుకొని ఉండాలి, బట్ మల్టీమీటర్ లేకుండా ఇక్కడే అది డిస్ప్లే అవుతుంది అనమాట రీడింగ్ అనేది. సో -4.00 ఉంది. ఇక్కడ 0.0118 అనేది అగైన్ ది కరెంట్. ఈ లాస్ట్ కాలంలో ఉన్నది, లాస్ట్ రోలో ఉన్నది -2, దట్ ఈస్ నథింగ్ బట్ ది గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం 2 వోల్ట్ ఇచ్చామంటే అవుట్పుట్ -4 వోల్ట్ వచ్చిందంటే కరెక్టే కదా రీడింగ్. ఓకే, సో అందువల్ల దాన్ని మనము యాడ్ టేబుల్ అనేది కొన్నాం. చూడండి, మనకు ఈ టేబుల్లో రెండవది యాడ్ అయింది అనమాట. మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో అదే టేబుల్ ఇస్తుంది. ఫైనలీ వీ కెన్ టేక్ ఎ ప్రింట్అవుట్ అనమాట. ఓకే, టేబుల్ యొక్క ప్రింట్అవుట్. అఫ్ కోర్స్ మనకు అంత సొఫిస్టికేషన్ లేదనుకోండి, మన ల్యాబ్లో ఫిజికల్గా చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ని కొద్దిగా పెంచుదాం, 3 వోల్ట్ చేద్దాం. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 3 వోల్ట్ అయింది. చూడండి ఇక్కడ అవుట్పుట్ -6.00, కరెంట్ వచ్చింది, గెయిన్ అనేది సేమ్ కరెక్టే కాబట్టి వి జస్ట్ యాడ్ టు ది ఎక్స్పెరిమెంటల్ టేబుల్. ఓకే, సో ఈ విధంగా మనము +1 +2 +3 అనే 3 ఇన్పుట్ వోల్టేజెస్కు మన రీడింగ్స్ అనేటివి తీసుకున్నాం, విచ్ వర్ ఫౌండ్ టు బి కరెక్ట్ యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ని మనము -1 చేద్దాం. ఓకే, నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉండాలి, -1 అప్లై చేస్తే +2 అనేది అవుట్పుట్ రావాలి, ఎందుకంటే గెయిన్ వచ్చేసి -2 కదా మనం పెట్టుకున్నది. సో గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ -2 కాబట్టి దాన్ని మనం అప్లై చేసిన -1తో హెచ్చింపు చేస్తే +2 రావాలి. లెట్ us వెరిఫై. సో ఇక్కడ స్లైడర్ను మూవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో వోల్టేజ్ తగ్గుతూ వస్తుంది, 2 నుండి 1కి వచ్చింది, 1 నుండి 0కి వచ్చింది, ఇప్పుడు -1 అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ చూడండి, వెంటనే మనం మల్టీమీటర్ అవసరం లేకుండానే డైరెక్ట్లీ వీ హ్యావ్ గాట్ దట్ వోల్టేజ్ యాజ్ 2. ఓకే, సో అండ్ ఆఫ్ కోర్స్ కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో పోతుంది, అందువల్ల మైనస్ సైన్ వచ్చింది. లెట్ us నాట్ బాదర్ అబౌట్ దట్. సో దీన్ని మనం యాడ్ చేద్దాం. సో యాడ్ చేసినప్పుడు ఈ టేబులర్ కాలంలో చూడండి మా ఫోర్త్ ఎంట్రీ అనేది, ఫోర్త్ రో అనేది చూస్తే ఇన్పుట్ వోల్టేజ్ -1, అవుట్పుట్ వోల్టేజ్ 2 వోల్ట్. ఓకే, ఇప్పుడు -2 పెడదాం. -2, అవుట్పుట్ ఈజ్ 4 వోల్ట్. దీన్ని యాడ్ చేద్దాం. ఇన్పుట్ వోల్టేజ్ -3, దీన్ని మళ్ళీ యాడ్ చేద్దాం, 6 వోల్ట్ వచ్చింది. చూడండి, ఒక 6 రీడింగ్లు ఉన్నాయి. ఇది మనం పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి 6 కాకుండా 10 రీడింగ్లైనా తీసుకున్నా నథింగ్ టు వరీ అనమాట. ఓకే, వరుసగా మనం తీసుకుంటూ పోవచ్చు. సో వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్, మన సిలబస్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ ఇది.
సో దీంతో పాటు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనేది కూడా ఉందన్నమాట. రెండు కలిపి ఒక ఎక్స్పెరిమెంట్. సో ఇంతవరకు మనం చేసింది ఓన్లీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ మాత్రమే అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేస్తాం, ఇంకా దీని గురించి ఐడియా వచ్చేసింది కదా ఎలా చేయాలనేది. మళ్ళీ ఒకసారి మనము రిపీట్ చేద్దాం చివరిలో. బట్ టైం బీయింగ్ మనం ఏం చేద్దాము అని అంటే, ఈ రెండింటికి మధ్య గ్రాఫ్ కూడా గీసుకోమని చెప్పినాడు వాడు. సో గ్రాఫ్ గీయమన్నాడు కాబట్టి ఇక్కడ ప్లాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ టు టేబుల్ పక్కన ప్లాట్ అనేది ఉంది. సో ఆ ప్లాట్ అనేది కొడదాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే. వి నాట్ వర్సెస్ విఐ ప్లాట్ అనమాట. ఇన్పుట్ వోల్టేజ్ వి, అవుట్పుట్ వోల్టేజ్ వి, దట్ ఈస్ అ వి నాట్. సో ఆ రెండింటి మధ్య ఈ గ్రాఫ్ అనేది ఉంచారు. ఓకే. బట్ జస్ట్ ఈ రెండింటి మధ్య గీయడం వల్ల మనకేం ఒరిగేది ఏం లేదు. దీని నుండి వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. సో ఇక్కడ చూడండి, మనం ఒకసారి అబ్జర్వ్ చేసేదాన్ని అదే రీడింగ్స్ ఆల్రెడీ వెరిఫైడ్ అనమాట. వాటినే మనం గ్రాఫ్ అనేది గీస్తున్నాం. సో +1 వోల్ట్ ఇస్తే మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది -2 అయింది చూడండి. ఓకే. సో ఇక్కడ మనం ఆ పాయింట్ దగ్గర కర్సర్ పెట్టగానే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేట్ అనేది వస్తుంది చూడండి. సో మనమేమి తీవ్రంగా వాల్యూ కనుక్కునేదానికి కూడా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ దిస్ వాల్యూ. సో ఎక్స్ కోఆర్డినేట్ 1 వోల్ట్ అంటే ఇన్పుట్ అనేది 1 వోల్ట్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ అనేది -2 వచ్చింది. అదేవిధంగా ఈ రెండవ పాయింట్ రైట్ సైడ్ రెండవ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 2 అంటే ఇన్పుట్ వోల్టేజ్ 2 ఉన్నప్పుడు అవుట్పుట్ -4 అయింది. 3 ఉన్నప్పుడు -6 వచ్చింది. అదేవిధంగా -1 వచ్చినప్పుడు +2 ఉంది, -2 పెడితే +4 అండ్ -3 వోల్ట్ ఇన్పుట్లో ఇచ్చినప్పుడు వీ హ్యావ్ గాట్ +6 యాజ్ ది అవుట్పుట్ వోల్టేజ్. ఓకే. సో ఇప్పుడు మనము ఇదే సెట్ ఆఫ్ రీడింగ్స్ను మనం డిఫరెంట్ వాల్యూస్తో కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దీన్ని చేసే ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ టేబులర్ కాలంను క్లియర్ చేద్దాం. ఓకే. సో అన్నీ క్లియర్ అయిపోయాయి చూడండి, మనకేం లేదు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ క్లియర్ అయింది. R1 R2 రెసిస్టెన్స్ వాల్యూస్ అనేటివి కూడా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ రివర్స్లో చెక్ చేద్దాం. ఇది మనల్ని చెక్ చేయడం కాదు, మనమే దీన్ని ఈ సర్క్యూట్ను చెక్ చేద్దాం. పొరపాటున మనం రాంగ్ కనెక్షన్స్ ఇస్తే ఇది కనుక్కుంటుందా కనుక్కోలేదా ఒకసారి చూద్దాం. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, డిలీట్ ఆల్ కనెక్షన్స్. సో ఇక్కడ ఉంది కదా క్లియర్ అనే దాని కిందనే ఒక చిన్న బాక్స్ ఉంది. సో ఆ బాక్స్లో డిలీట్ ఆల్ కనెక్షన్స్ అనేది. సో దాన్ని నొక్కగానే మన ఈ కనెక్షన్స్ అన్నీ పోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కనెక్షన్స్ ఇద్దాం. ఇక్కడికి ఇద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇది ఇక్కడికి ఇద్దాం, ఇది ఇక్కడికి ఇచ్చి ఇలా. సో ఇప్పుడు మనం ఇచ్చిన కనెక్షన్స్ అసలు కరెక్టా కాదా మనకు తెలుసా? ఒకసారి చూడండి, మనం ఇచ్చిన కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది జస్ట్ వెరిఫై. ఆర్ దే కరెక్ట్ ఆర్ నాట్? మీరు చెప్పండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. జాగ్రత్తగా చూసి చెప్పండి, తొందర ఏం లేదు. అంటే మనం తప్పు కనెక్షన్స్ ఇస్తున్నాము అని చెప్పాను కదా, అందువల్ల యూ డోంట్ థింక్ దట్ వీ హ్యావ్ గివెన్ రాంగ్ కనెక్షన్స్. అంటే మనం ఈ విధంగా మన బుద్ధి పుట్టినట్టు ఇలా ఇచ్చాం. వీ డు నాట్ నో వెదర్ దట్ కనెక్షన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. యూ జస్ట్ వెరిఫై. సో కనెక్షన్ అనేది రాంగ్ ఉంది. ఎందుకు రాంగ్ అని అంటే వీ హ్యావ్ నాట్ అప్లైడ్ ది ఇన్పుట్ వోల్టేజ్ టు ది ఇన్వర్టింగ్ టెర్మినల్ కదా. మనం ఇన్పుట్ వోల్టేజ్ని ఒక రెసిస్టెన్స్ ద్వారా ఇన్వర్టింగ్ టెర్మినల్కు అప్లై చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీ హ్యావ్ నాట్ అప్లైడ్ అట్ ఆల్. ఓకే. సో అందువల్ల ఇక్కడ ఎత్తిపోయింది మన సర్క్యూట్. సో ఒకసారి చెక్ కనెక్షన్స్ అనేది కొందాం. చూడండి, V labs says
రాంగ్ కనెక్షన్. ఇంకా మనం ఏం చేసినా ఇంకా ఇది ఎనేబుల్ కాదనమాట. ఓకే, మన వోల్టేజ్ అది ఇది మారుతుంది కానీ ఇట్ విల్ నాట్ డిస్ప్లే ది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఓకే, సరే ఆ పని కూడా చేసి చూద్దాం ఒకసారి. ఇన్పుట్ వోల్టేజ్ని లెటర్స్ ఆఫ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ 2 పెట్టుకుందాం, లేక ఇంతకుముందు పెట్టినట్టే 5 పెడదాం. ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ 10 పెట్టుకుందాం. సో దట్ గెయిన్ ఈస్ ఎంత, -2. ఇన్పుట్ వోల్టేజ్ 2 పెడితే చూడండి, యాడ్ టేబుల్, ప్లాట్, క్లియర్ ఇవన్నీ డిసేబుల్ అయిపోయాయి అసలు. అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ కూడా ఏం చూపట్లేదు. ఓకే, 5 కిలో ఓం చూపింది ఇంతకుముందు, ఇప్పుడు అది కూడా చూపలేదు అనమాట. ఓకే, సో యాడ్ టేబుల్ దగ్గర ఫస్ట్ బాక్స్లో 0.00 ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ది అవుట్పుట్ వోల్టేజ్ కదా, అండ్ కరెంట్ అనేది సో 2.00 అని చూపుతుంది. దెన్ దట్ ఈస్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ది కరెంట్, అండ్ గెయిన్ అనేది 0 చూపుతుంది అనమాట. సో అందువల్ల మన కనెక్షన్స్ ఇక్కడ రాంగ్ అని మనం చెప్తుంది. సో అందుకు మనం ఏం చేయాలి, delete all connections కి వెళ్దాం. సో అగైన్ మనం డిఫరెంట్ వేలో we try to give the connections. చూడండి, ఈ విధంగా కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ అనగానే రాంగ్ కనెక్షన్ వచ్చింది. అంటే బాగా మనం ఏం చేసినా అది బాగా కనుక్కుంటుంది అనమాట. ఓకే, సో పైన బాక్స్ వచ్చింది కదా, ఒకటి డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చింది. సో అందులో రాంగ్ కనెక్షన్ అని చూపింది. సో మనం ఓకే అనేదాన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అగైన్ డిలీట్ ఆల్ కనెక్షన్స్. కాబట్టి మనం మర్యాదగా ఎలా కనెక్షన్స్ ఇవ్వాలనో అదే విధంగా ఇవ్వాలి. మన బుద్ధి పుట్టినట్టు మనకు చేతికి అందుబాటులో మౌస్ ఉంది కదా అని అట్టంటే అట్లా డ్రాగ్ చేస్తే ఇది ఒప్పుకోవట్లేదన్నమాట. సో అందువల్ల మనము కనెక్షన్స్ అనేటివి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆర్ యాజ్ షోన్ ఇన్ ది సర్క్యూట్ డయాగ్రామ్ వీ హ్యావ్ టు గివ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ కనెక్షన్ చూద్దాం. ఓకే, రైట్ కనెక్షన్ చాలా బాగా షార్ప్గా మీలాగానే చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇది. సో సెట్ రెసిస్టెన్స్ R1, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF అండ్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనము గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అనే దాన్ని మనం ఎంత పెట్టుకుందాం, ఇంకా 5 పెట్టుకుందాం. ఓకే, సో 5 పెట్టుకునే దానికోసం ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనే దాన్ని 10 అని పెట్టుకుందాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ 2 కిలో ఓం పెట్టుకుందాం. కాబట్టి ఇన్పుట్ అనేది షుడ్ బి 2. ఫీడ్బ్యాక్ అనే దాన్ని మనం 10 పెడదాం, 10 కిలో ఓం. ఇప్పుడు మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేయాలి. ఇన్పుట్ అనేది +1 వోల్ట్ అప్లై చేసి, సో ఫీడ్బ్యాక్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ విత్ ఫీడ్బ్యాక్ అని అంటే ఎంత అవుతుంది, -RF/R1. దాని వాల్యూ ఎంత, -10/2 అని అంటే ఇట్ ఈస్ -5. సో గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఈస్ -5, and as we have applied +1 volt as input, the output is 1 into -5, so -5 volt. సో అది ఇక్కడ చూపుతుంది చూడండి. దీన్ని ఇప్పుడు యాడ్ టు టేబుల్ కొద్దాం, యాడ్ టు టేబుల్. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. 2 వోల్ట్ అప్లై చేస్తాము. 2 వోల్ట్ అప్లై చేస్తే మనకు అవుట్పుట్ కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. సో ఇన్పుట్ 2 వోల్ట్ అప్లై చేసాం, గెయిన్ వచ్చేసి -5 ఉంది. సో అందువల్ల అవుట్పుట్ అంటే -5 into 2 -10 వోల్ట్ వచ్చింది. సో -10 అనేది ఇక్కడ రాసామన్నమాట, ఇక్కడ వచ్చేసింది. సో దాన్ని కూడా మన టేబుల్కి యాడ్ చేసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ -3 చేస్తా.
ఓకే. -3 వోల్ట్ చేశాను. 3 వోల్ట్ చేసినప్పుడు మళ్ళీ 3 ఇంటూ -5 అంటే -15 అవుట్పుట్ వచ్చింది కదా. దీన్ని యాడ్ చేద్దాం. -4 -5 ఇది పెంచుతూ ఉంటే పెరుగుతూ పోతూ ఉంది. యాక్చువల్లీ మన ప్రాక్టికల్ ఆప్ యాంప్లో ఇది ఒకటి దాన్ని టెస్ట్ చేసేదానికి ఇది చూశాను అనమాట. ఓకే. సో యూజువల్లీ మీకు ఈవెన్ క్లాస్లో కూడా చెప్పాను, మనము గెయిన్ అనేది ఎక్కువగా పెట్టుకున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ ప్లస్ విసిసి. ఆప్ యాంప్ వర్క్ చేసేదానికి మనం కొంత వోల్టేజ్ అప్లై చేసి ఉంటాం కదా ఈ ఐసీకి, ప్లస్ విసిసి అండ్ మైనస్ విఈఈ అనే వోల్టేజ్ అప్లై చేస్తున్నాం అనమాట. సో ఈ వోల్టేజ్ అనేది యూజువల్లీ మనము 15 వోల్ట్ నుండి 18 వోల్ట్ అలా 12 వోల్ట్ కానీ, అంటే -12 టు +12 కానీ, -15 టు +15 కానీ, ఆర్ -18 టు +18 అలా అప్లై చేస్తూ ఉంటాం అనమాట 741C అనే ఈ ఐసీకి. ఇన్ కేస్ మనకు ఈ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ ప్లస్ విసిసి అయింది అనుకోండి, అలాంటప్పుడు ది అవుట్పుట్ విల్ బి ఇండికేటింగ్ ఓన్లీ ప్లస్ విసిసి, దట్ ఈస్ ద విసిసి అనమాట. నీడ్ నాట్ బి ప్లస్ ఈవెన్ మైనస్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ±15 వోల్ట్ అప్లై చేసాం. విసిసి ఈజ్ +15 వోల్ట్ అండ్ విఈఈ ఈజ్ -15 వోల్ట్ అనేది అప్లై చేసాం. ఇప్పుడు మనం పెట్టుకున్నట్టుగా గెయిన్ అనేది -5 ఉంది. సో ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ 3 ఇచ్చామనుకోండి, +3 వోల్ట్, అవుట్పుట్ అనేది -15 వోల్ట్ అయింది. 4 వోల్ట్ ఇస్తే మనకు ఇక్కడ చూపించడం -20 వోల్ట్ అని చూపుతుంది, బట్ ఇట్ షుడ్ నాట్ షో సచ్ వోల్టేజ్ అనమాట. ఎందుకు? మనం ఈ ఐసీ పనిచేసేదానికి మనం ఇచ్చిన వోల్టేజే 15 వోల్ట్ ప్లస్ ఆర్ మైనస్. అలాంటప్పుడు అంతకన్నా ఎక్కువ అవుట్పుట్ వోల్టేజ్ని ఇది ప్రొవైడ్ చేయలేదు అనమాట. ఇట్ ఈస్ అగైనెస్ట్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అగైన్. సో అందువల్ల మనం దీనికి ఎంత వోల్టేజ్, ఐసీ పనిచేసేదానికి ఎంత వోల్టేజ్ అయితే అప్లై చేసింటామో, సో అంతకన్నా ఎక్కువ అవుట్పుట్ వోల్టేజ్ మనం పొందేదానికి లేదు. ఐ వాంటెడ్ టు చెక్ దట్ అనమాట. అందువల్లనే మిమ్మల్ని కూడా జాగ్రత్తగా గమనించమని చెప్పాను. ఇన్ కేస్ మనము 15 వోల్ట్, మనకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్లో 15 వోల్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ -15 టు +15 కదా. ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా, -15 టు +15 అనేది ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఓకే. సో బట్ దట్ ఈస్ నాట్ ది అప్లైడ్ వోల్టేజ్. ఓకే. అందువల్లనే ఇది ఎంత కావాలంటే అది చూపుతుంది. యూజువల్లీ మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు అయితే 15 వోల్ట్ కానీ 12 వోల్ట్ కానీ అప్లై చేస్తాం, అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ రాదు. ఈవెన్ మనము ఇప్పుడు 4 అప్లై చేసినప్పుడు ఎంత రావాలి మనకు? -20 వోల్ట్ రావాలి. కానీ -20 వోల్ట్ రాకుండా మనకు -15 చూపుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం ఎంత వోల్టేజ్ పెంచినా -15 చూపిస్తుంది అని అంటే దట్ ఈస్ పించింగ్ అనమాట. అంటే మనము అప్లై చేయవలసిన దానికన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసాం. అవుట్పుట్ ఈస్ గెటింగ్ సాచురేటెడ్. సాచురేషన్ అంటే ఆ వాల్యూ వద్ద కాన్స్టెంట్ అయ్యి అలానే నిలబడిపోతుంది అనమాట. సో అలా నిలబడిపోయింది అని అంటే మనం అప్లై చేయాల్సిన వోల్టేజ్ అనేది ఇన్పుట్లో మనం చాలా ఎక్కువ అప్లై చేసాము అని అర్థం అనమాట. సో అది మనకి ఇక్కడైతే ఆ పాయింట్ మనకు కనపట్లేదు కాబట్టి వీ కెన్ గో ఆన్ ఇంక్రీజింగ్ ది వోల్టేజ్ మోర్. సో అలా పెంచుతూ ఉంటే చూడండి 7 వోల్ట్ అప్లై చేసినా మనకు -35 అనేది వచ్చింది. సో ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఈవెన్ వీ కెన్ గెట్ -1 యాజ్ ది ఇన్పుట్ వోల్టేజ్. అందువల్ల అవుట్పుట్ అనేది -1 ఇంటూ -5 అంటే +5 అయింది. ఓకే. అదేవిధంగా మనము పాయింట్స్లో పెట్టేదానికి లేదమ్మా, ఇది 1 వోల్ట్ అన్నా చేయాలి, -2 అన్నా చేయాలి, అలా ఉందన్నమాట. ఇన్ బిట్వీన్ మనం పెట్టే ఛాన్స్ లేదనమాట. సో దాన్ని మూవ్ చేస్తూ ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ 1 అనే ఇంటీజర్లోనే మారుతూ ఉందన్నమాట.
సో -2 అప్లై చేస్తే వి గాట్ +10. సో ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. ఆఫ్ కోర్స్ మన గ్రాఫ్ గీయాల్సిన అవసరం లేదు, బట్ అదే గీసి పెడుతుంది కాబట్టి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కాబట్టి దాంతోనే గీయించుకుందాం ప్లాట్. వి విల్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ కదా. పైన ప్లాట్ యాడ్ టు టేబుల్ తర్వాత ప్లాట్ ఉంది. మనం గీయాలంటే బాధపడాలి, అదే గీస్తుందంటే మనం చూసేదానికి మనకేం ఇబ్బంది. సో ఆ విధంగా మనం ఈ గ్రాఫ్ అనే దాన్ని కూడా ప్లాట్ చేయొచ్చు. ఇంతకుముందు ఇచ్చినట్టే we have got the same. సో దట్ ఈస్ అబౌట్ ది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. సో అలా మనము ఈ R1 యొక్క వాల్యూను లేక RF యొక్క వాల్యూను మారుస్తూ we can change the gain of the amplifier, and accordingly మనం అప్లై చేసిన వోల్టేజ్ చేంజ్ అయిపోతుంది. ఐ మీన్ మనం అప్లై చేసిన వోల్టేజ్తో పాటు అవుట్పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. సో ఒకసారి దీన్ని స్టడీ చేయండిమో, నేను కొద్దిగా వాటర్ తాగి దెన్ ఐ విల్ జాయిన్. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు మనకు నెక్స్ట్ అవర్ కూడా కంటిన్యూయేషన్ ఉందిమో. నౌ ది టైమ్ ఈజ్ 4 o'clock. సో ఒక్కసారి మనం జస్ట్ పాజ్ ఇద్దాం, బ్రేక్ చేసి మళ్ళీ జాయిన్ అవుదాం విత్ ది సేమ్ లింక్. ఓకే. సో నెక్స్ట్ దాంట్లో మనం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.